చేరొచ్చు మీ అందరూ కూడా మరి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ఆశీర్వదించిన సమయాన్ని బట్టి నేను ఎక్కువగా నేను వాక్యం చెప్పలేదు, కానీ ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 మరియు 2 వచనాలు. రాజైన హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపు వచ్చిందని చెప్పి చాలా. అలాగే 10-11 వాళ్ళ నక్షత్రం చూసి అత్యంత వంతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయన సమర్పించింది. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారి యొక్క మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళింది. తమ దేశమునకు ఈ మాట మనకు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనము ఈ జ్ఞానులు అనే మాటను చదవబడే వచనాన్ని కూడా మనకి కంఠస్థం కదా. లోక సువార్తలో కానీ ఆయన పుట్టి గురించి వచనాలు కానీ వచనాలు కూడా మనకి కంఠత వాక్యంగా మనకి చిన్నప్పటి మనం వింటున్న మాటలే. అసలు ఈ జ్ఞానులు ఎవరైనా ఒకసారి మనం ఆలోచించినట్లయితే, మరి తూర్పు దేశపు జ్ఞానులని ఇక్కడ బయటలో రాయకూడదు. వారు అన్యులు. మొదటిగా ఏంటి వారు? అన్యులు. యెరూషలేము నివాసులు కాదు. తూర్పు దేశం అంటే మరి మధ్యధరా సముద్రం వైపు కాదు, కానీ ఇటు పైకి వస్తే మోయాబు, ఐగుప్తు అంతా కూడా ఆఫ్రికన్ కంట్రీస్. ఆఫ్రికా. అందుకే మరి బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఈ ముగ్గురు జ్ఞానులు కూడా ఐథియోపియా దేశము వారు. వీరు జ్ఞానులు ఎందుకన్నారు? అధికారం అనొచ్చు కదా, అధికారం అనొచ్చు, లేదా పరిశీలన అనొచ్చు, శాస్త్రం అనొచ్చు, లేదా అధికారులు అనొచ్చు కదా. జ్ఞానులు అని ఎందుకన్నారంటే వీరు ఖగోళ శాస్త్రము తెలిసిన వారు. అంటే ఆ రోజుల్లో మరి మనకు కూడా ఉన్నారు కదా, పంచాంగం చూసి చెప్తారు కదా. అలాగే తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలు ఉంటాయి కదా. అలాగే ఆ రోజుల్లో వారు అటువంటి విద్యలో ప్రావీణ్యం కలిగిన వారు. వారికి ఏం తెలిసిందంటే, వాళ్ళ లెక్క ప్రకారం ఆకాశంలో ఏదైనా వింతైన ఒక తార కానీ ఒక వెలుగు కనిపించినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది, ఒక మహారాజు పుడతాడు లేదా ఒక మహనీయుడు పుడతాడు, కనుక ఆయన ఎవరు మనం చూద్దాం అని వారి మనసులో దేవుడు పుట్టించింది. ఎందుకంటే వారు అన్యులు కనుక వారికి ఆ నక్షత్రం కనబడ్డది. మన నక్షత్రం అన్నాం, కానీ వాస్తవానికి నక్షత్రం అంటే మన భూమి కంటే కొన్ని వేల రెట్లు పెద్దదనం ఆలకం. నక్షత్రం అన్నా మనం ఏమంటాం? పాలకొండ అంటాం కదా, గెలాక్సీ కదా. ఒక అప్పుడే పుట్టిన బిడ్డని రాకెట్లో కూర్చోబెట్టి పంపిస్తే వాడు ముసలివాడు అయ్యే వరకు కూడా వెళ్తానంటుందట. అంటే అయినా కానీ నక్షత్రానికి అంటే అంత పెద్ద నక్షత్రం భూమి మీద రాలేదు, కానీ ఒక వెలుగు, వింతైన వెలుగు పడతారు కదా, వింతైన తారగా అందాల అంటే ఆ వెలుగు ఏంటి అని చెప్పి వారు ఏం చేశారు? కనుగొనాలని చెప్పారు, ఆతృత పడ్డారు, వారు బయలుదేరారు. ఈ వెలుగు రాత్రిలో వస్తుందా, పగలు వస్తుందా, కనపడుతుందా ఆకాశంలో? అంటే రాత్రి వేళ వాళ్ళకి వెలుగు కనపడ్డప్పుడు వాళ్ళు రాత్రి ప్రయాణం మొదలుపెట్టారు. తెల్లవారిపోయింది. మరి ఆ ఎడారిలో మరి శాతీలో అరణ్యంలో ఉన్నారు. మళ్ళీ రాత్రి అయింది, మళ్ళీ ప్రయాణం. అది వెళ్తూ ఉంది. వీళ్ళు కనుక వీళ్ళు అంటే ముందుగా ఆ తార పరిగెడుతుంది, వెనకాల వీళ్ళు పరిగెడతారు. దొంగ వెనకాల పోలీసు పరిగెత్తాడు. వీళ్ళు అలసిపోలేదండి. అలసిపోయి మనకెందుకు లేకపోతే ఏంటి అని చూడాలి, వెళ్ళాలంటే పట్టుదల. వారెవరు? అన్యులు. తూర్పు దేశంలో ఉన్న అన్యులు. ఆ తారను వెంబడిస్తూ 10 రోజులు పట్టిందో, నెల రోజులు పట్టిందో, సంవత్సరం పట్టిందో వారికి తెలియదు, కానీ వారు ఆ తారని వెళ్తూ వీళ్ళ ఉద్దేశం అంటే ఏం చేయాలి? ఆ తార వెంబడి వెళ్ళాలి, కానీ ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు
హేరోదు యొక్క ప్యాలెస్కి వెళ్ళి అంతఃపురానికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే ఈ రాజు వండుకో వేరే రాజు పుట్టినవా? నా ఇంట్లో నా అంతఃపురంలో నాకు తెలియకుండా ఎవరు పుడతారు, ఎలా పుడతారు? పుడితే నాకు పుట్టాలి లేదా నా బిడ్డలు పట్టాలి, మనకు పుట్టాలి. కాకపోతే ఏం చేయాలి ఆ విషయం ఆ తర్వాత మనకు తెలుసు. ఏం చేశాడు? వెళ్ళి శిష్యుడిని దర్శించండి, ఆ బిడ్డని నేను కూడా వచ్చి దర్శిస్తాను. ఆ తర్వాత మళ్ళీ బయట నుంచి చూసాడు రాత్రి మరలా తార కనబడ్డది, నక్షత్రం ఎక్కడ ఆగింది? యోసేపు మరియా వారు చేస్తూ ఉన్నప్పుడు చోటికి వచ్చి పశువు అక్కడే ఉంటారు. వారు ఆ ఇంటిలోనికి వెళ్ళి అంతేనా సత్రం లేదు అక్కడ అంటే అప్పటికే ఆ బిడ్డ పుట్టి 6 నెలల సంవత్సరం అయిపోయింది. ఇది మనకు ముఖ్యం కాదు, కానీ వారు ఇంటిలోనికి వెళ్ళి వారు అత్యానంద బలితే ఏం చేశారు? వారు బంగారం సాంబ్రాణి గోడలు దాని గురించి మాస్టర్ గారు చక్కగా వివరించారు కదా. ఆ తర్వాత ఏం చేసేవారు? వారి స్వప్నం ముందు దేవత ఏం చెప్పింది? వేరే మార్గంలో వెళ్ళమన్నప్పుడు వారి ముగ్గురు ఏం చేశారంట? తిరిగి వాళ్ళ దేశంలో వెళ్ళిపోయారు కదమ్మా. అక్కడితో ఈ అందాల తార వింత తార కథ ముగిసిపోయింది. ఎప్పుడైతే వాళ్ళు అత్యానంద భరితులై ఇంట్లోనికి వెళ్ళి తల్లి బిడ్డను చూసి మరని వారు కేసులు చూసి కానుకలు అర్పించి ఏం చేశారు? వెళ్ళిపోయారు. మరి ఆ మాత్రం దాన్ని మనకి పండుగ ఎందుకు? అంతే కదమ్మా. క్రిస్మస్ స్టార్ మనం ఎప్పుడు పెడతాం? డిసెంబర్ 1 పెడతాం, మళ్ళీ జనవరి 2 కానీ 3 కానీ ఇస్తాం. అంటే ఆ రథం మనకే పని అయిపోయింది అనుకుంటాం. కానీ వాస్తవానికి ఈ తార అంజులైన జ్ఞానులు చూసిన తార ఆదిలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆ తార ఎవరని చెప్పడానికి వివరంగా చెప్తుంది. ఒకసారి సంఖ్యాకాండం చూద్దాము. సంఖ్యాకాండం 24వ అధ్యాయము అమ్మ. సంఖ్యాకాండం 24:17 వచ్చినాము. అమ్మా జాగ్రత్త. ఈ మాటలు పలుకుతుంది ఎవరు తెలుసమ్మా? జ్ఞానులు ఎవరు? అంజులే కదా. వారికి ఏ ప్రవచనం తెలియదు, వాళ్ళ మాత్రం బైబిల్ లేదు. జ్ఞానులు అంజులే. ఇక్కడ బాలాకు రాజు కూడా అంజుడే. బిలాము ఒక సోదరిగాండ్రు, అంటే శకునాలు చెప్పేవాడు, శాపాలు పెట్టేవాడు, ఇరంజుడే. వాడి నోటితో వచ్చిన దేవోక్తి వినండి. ఆయనను చూస్తున్నారు కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ఆయనను చూస్తున్నారు కానీ సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతంలో కొట్టును, కళారులందరినీ నాశనం చేయను. గత 2 ఏళ్ళ జరిగింది ఇశ్రాయేలు. ఇక్కడ సంఖ్యాకాండం అంటే ఈ 5 ఖండాలు రాసిన ఎవరు? మోషే. పంచగ్రంథాలు, వీటిని మొజాయిక్ లా అంటాం. మోషే రాసిన గ్రంథంలో అమ్మా సంఖ్యాకాండంలోనే ఏమైపోతుంది? యాకోబు నక్షత్రం. అంటే ఆయన ఆది సంభూతుడు. ఆయన సృష్టి క్రమంలో వెలుగు కాక కలుగును కాక అంటే ఆ వెలుగే ఈ నక్షత్రం. ఈ నక్షత్రము జ్ఞానులు చూసి పూజించే నక్షత్రం ఎవరు? ఆ వెలుగే. కనుక ఒకసారి మనం త్వరగా యోహాను సువార్త 1వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త కాలము 1:5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఏ వెలుగు అంటే ఈ జ్ఞానులు చూసిన వెలుగు. అది కేవలం ఏంటమ్మా? ఒక నక్షత్రముగా వారికి కొన్ని రోజులు మాత్రమే కనిపించి తర్వాత ఏమైంది? కనపడకుండా వెళ్ళిపోయింది. కానీ వాక్యం ఏం చెబుతుందంటే జ్ఞానులు చూసిన ఆ నక్షత్రం కాదు, కానీ ఆత్మ సృష్టి ఆరంభంలోనే ఉన్న వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు, అలాగే త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎక్కడున్నారంట? ఆదిలోనే ఉన్నారంట. ఇంకొక మాట చూద్దాం. 1 చూడండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు
ప్రతి మనుషుని వెలిగించుచున్నది. కేవలం ఆ తార కొన్ని రోజులు మాత్రమే వెలిగేం చేసిందంట, మాయమైపోయింది. ఆ తారను చూసి వెళ్ళిన జ్ఞానులు ఏం చేశారంట, తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. అక్కడితో కథ అయిపోయింది అనుకుంటాం. కానీ ఇక్కడ సంఖ్యాకాండంలో మనం చూసేది ఏమంటామా, ఒక బిలాము కూడా ఒక అన్యుడైన వాడు ఏం చెప్తున్నాడు, దేవుడి యాకోబు నుండి ఒక నక్షత్రము పుట్టినట్టు. అలాగే ఒకసారి మనం ఇంకొక వచన భాగం చూద్దాం. ఇర్మియా గ్రంథము, ఇర్మియా 23:5. యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టిందును. అతడు రాజై పరిపాలన చేయును. అతను వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించును. భూమి మీద నీతి న్యాయమైన జరిగించును. దావీదునకు నీతి చిగురు. యోసేపు ఎవరి వంశం భాషలో చెప్పాడు అవునా? యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టిన వారు కనుక ఆ ప్రజాసంఖ్యలో వాడు అందరితో కలిసి బెత్లెహేం ఇది గోత్రం. ఇక్కడ ఆ యోధా గోత్రపు చిగురు ఏమన్నాడు, అతని కింద ఏమన్నాడమ్మా, అతను మనకు నీతి అని అతనికి పేరు పెట్టుడు. ఇశ్రాయేలు నిర్భయంగా నివసించుడు. అతని జన్మలలో యోధా వారు రక్షణ ఉంది. భూమి మీద న్యాయమే జరిగించుడు. ఆయన ఏంటి, ఏ న్యాయం, న్యాయాధిపతి. నీతి అని పేరు ఉంది అంటే నీతికి మారి పేరు ఆయన న్యాయం జరిగించేవాడు ఉన్నాడంట. ఇదే మాట మనం యెషయా 11:1 కూడా ఏం చూస్తాం, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టింది. ముద్దు నుండి చిగురు అంటే ఒక చెట్టుకు మనం నైకి పాడేస్తాం, ఏమవుతామో ఇంటిపోతాం. దానికి ఇక్కడ కొంచెం చెమ్మ తగిలినప్పుడు ఏమవుతుంది, అది అన్ని చోట్ల జరగదు. అలాగే మూడు బారి మన జీవితాలు పాపముతో నిండిపోయిన లోకం, ఆదాముతో మొదలైన పాపం నిండిపోయినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మరలా ఈ నాశనం అయిపోతున్న ఏంటి లోకాన్ని మనం బాగు చేయాలి. ముందు ఒకసారి నాశనం చేసుకెళ్తాం, జలప్రలయం కదా, సొదొమ గొమొర్రా నాశనం కదా, జలప్రలయంతో మొత్తం జల సమాధి. నోవహు అతని కుటుంబం ద్వారా మళ్ళీ రీజనరేషన్. దేవుడు మన భూమిని సంబంధించాలని కాదు, కానీ ఆయన రక్షణ ప్రణాళికలో ఒక వెలుగును పంపాలి. ఆ వెలుగు ఎవరు, ఆయన తీసుకెళ్ళి యోహాను గారు ఆ మాట అంటారు కదా, యోహాను సువార్తలో ఆ మాట చెప్తాడు, నేనేనమ్మా నిజమైన వెలుగు, ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగైనను. పాపంలో ఉన్న మనకి ఏంటమ్మా, అంధకారంలో మనకి ఏంటంట వెలుగిచ్చారు. మరణ ఛాయగల దేశములలో అన్న మాటలు మనం అంటాం. యెషయా గ్రంథంలో మనం ఎన్నో ప్రవచనాలు చూస్తుంటాం. అలాగే ఇంకో మాట చూద్దాం. ఆయన 119 దావీదు కీర్తన 119:5 కాదమ్మా, 119:105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునైనది. యోహాను సువార్తలో ఇంచుమించుగా మరి నాకు కనబడ్డది ఒక 14 సార్లు వెలుగు 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 జీవము. ఇక్కడ ఏమన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. జ్ఞానులకు త్రోవ చూపించింది, వెలుగు దారి చూపించింది. ఇక్కడ వాక్యము ఏమంటారు, దీపమైన దీపము. నీ వాక్యము నా పాదములకు దీపము. అది 2 పదాలు కదా. దీపం అంటే ఆబ్జెక్ట్ కదా, వస్తువు. ఇంకేమంటుంది, నా పాదములకు వెలుగైనది. దీపము వెలుగు. దీపం వెలగాలంటే ఏం కావాలి, నూనె కావాలి. ఆ 10 మంది కన్యక సాధారణంగా తెలుసు కదా, 10 మంది కూడా పెళ్లికి ఇష్టపడ్డారు కదా. 10 మంది దగ్గర డ్యూటీలు ఉన్నాయి, దీపాలు ఉన్నాయి. 5 ఉంది, మిగతా 5 దగ్గర అంటే వాళ్ళ దీపం ఉంది. ఆ దీపం వెలగాలంటే ఏం కావాలి, అది ఆ మాట అంటే నేను ఆయనలో జీవం ఉన్నది,
ఆ జీవం మనుషులకు. మరి ఇప్పుడు ఎవరు ఉండాలి మన గృహాల్లో, మన ఇళ్ళలో? ఆ జ్ఞానులు మర్చిపోదాం. ఆ ఇంట్లోకి వెళ్ళి అర్చనాలు బంధువులు కానుకలు ఇచ్చారు, తిరిగి వెళ్ళిపోయారు కదా. వాళ్ళని నడిపించింది ఏంటి? వెలుగు. ఆ వెలుగు అక్కడితో ఆగిపోయింది. కానీ లోకాన్ని వెలిగించే వెలుగు గురించి యోహాను సువార్తలో మనకి మొదటి అధ్యాయంలో చూస్తుంది ఎన్నో మనకి ఉదాహరణ కనబడుతూ ఉంటాయి. అలాగే 119, 130, 130. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించు. ఈ వాక్యం ఎలా ఉందంట? వెలుగు తోడనే వెలుగంట. అంటే వాక్యం వింటేనే వెలుగంట. ఆ తర్వాత తెలివి లేని వారికి కూడా తెలివి లేని వారికి. తెలివి లేని వారు ఎవరమ్మా అంటే ఎవరు? బైబిల్లో మన యేసు శిష్యులందరూ కూడా చేపలు పట్టేవారు కదా. అందరూ ఒక్క లోకం కదా. అందుకే రోమపత్రిక అంటాడు కదా, వినుట వలన ఎవరు మాట వినాలంట? యేసు మాట వినవారు. ఆ మాట తెలివి లేని వారికి కూడా పరిశుద్ధాత్మ శక్తి ఎలా పనిచేస్తుందంటే, జ్ఞానులు తెలివిగారు వారే. కానీ వారు అనుకున్నారు హేరోదు గృహంలో ఒక రాజు జన్మించాడు, వంశధారకుడు అనుకుంటున్నారు. కానీ ఈయన పుట్టింది ఎవరు? ఇక్కడ ఈయన ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన ఏమంటాడు? ఆయన రక్షకుడు పుట్టాడు. అంటే ఎవరు పుట్టారు? దూత తెచ్చిన వార్తలు ఏమన్నామా? నేడు రక్షకుడు మీ కొరకు ప్రభు తీసుకుంటారు. ఈ రక్షకుడు అనే మాట ఎంత బలమైనగా ఆయన చెప్పాడో ఇంకొక వచ్చిన బాగా చూద్దాం. యెషయా 43:10. యెషయా 43 మీరు తెలుసుకొని 43:10 మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు. ఇది గ్యారెంటీ మాట కదా. ఇది ఎవరిదంటే ఇది నాది అంటాం. స్మైల్ ఎవరంటే నా కూతురు. నా అని ఎప్పుడంటాం? అది మన సొంతం కాబట్టి. ఇక్కడ ఏమంటాడంట? నేనే అంటే సింగులర్ కదా, ఏకవచనం. నాకు ముందు కానీ వెనక కానీ వేరే దేవుడు లేడు. ఇక్కడ గ్యారెంటీ మాట్లాడారు. ఏ దేవుడు చెప్పగలరా? ఎవరు చెప్పలేదు. ఏమంటాడు ఇక్కడ? నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు. 10 ఫస్ట్ నేను తప్ప. గొప్ప మాట కదా. ఆ దేవుడి నేను తప్ప వేరొక దేవుడి లేదు. ఆ దేవుని కుమారుడి, దేవుడి సాక్షాత్తు దేవుడు ఏం తీసుకున్నా లోకములకు వెలుగుగా వచ్చాడు. ఆయన వెలుగు లోకంలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దాన్ని అంటే పాపం కదా. ఇక్కడ వాక్యం వింటూ ఉంటాము. బయట వాక్యం విని వారు ఉన్నారు. ఆదివారాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళంతా ఎవరంతా చీకటిలో. చీకటి అంటే బైబిల్ యొక్క పరిభాషలో పాపము, నరకము, శిక్ష. వెలుగంటే విశ్వాసము, రక్షణ, పరలోకము, బాప్తిస్మము, వాక్యము, ప్రార్థన, పాట. వెలుగులో ఉన్నాం మనం. ఇక్కడ ఆ వెలుగే మనం అనుకుంటాం. క్రిస్మస్ అనగానే అందరికీ సంతోషం. ఎందుకంటే మనకున్న ఒకే ఒక చూడండి. అప్పుడే 10 రోజుల నుంచి వర్షం ఇలా మన వాతావరణం. చాలా మంది స్టార్ కట్టి పీకేసి వల్ల లోన్ ఉండేది. ఎందుకు? వర్షం పడితే స్టార్ మొదలైపోయింది, కానీ కరెంట్ ఒకవేళ షార్ట్ అయితే కరెంట్ ఉంటుంది కదా. అంటే పండుగ మనకి సంతోషాన్ని లేకుండా చేసింది అనుకున్నాం, కానీ మనకు నిజమైన పండుగ మందే. మనం ఎప్పుడు సంతోషంగా ఉన్నాం కదా. వేడికి పాటలు పాడతాం, మిర్చి వర్షం పడతాం,
ఆదివారం పడతాం, ఇక్కడ పడతాం, చనిపోతే పాటలు పడతాం, జ్ఞాపకాలు కూడా పాటలు పడతాం. మాకు మా ఊళ్ళో కానీ మా నర్సాపురంలో వాళ్ళు చనిపోతే రాత్రంతా ఆ శవబెడ్డి దగ్గర కూర్చుని పాటలు పడతాడు. తెల్లవాళ్ళు అనమాట. మీరు ఒక 2 పాటలు అలా ఎక్కువ రోజులు మధ్యలో టీలు అందిస్తాం. అంటే ఆ చనిపోయిన ఇంట్లో ఆ దుఃఖము ఉంటుంది, ఉంటుంది. కానీ పాటలతో ఏం చేస్తారంటే రాత్రంతా కూడా పాడతారు. మంచిదేనా? ఇలాగ ఎవరు పాడరు, మరి చనిపోతే పాటలు పాడతారు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం సంతోషం కేవలం ఆ క్రిస్మస్ కారు చూసిన జ్ఞానం వల్లే కాదు. ఇక్కడ నుంచి వాక్య భాగాలు లేదు కానీ మరి యోహాను సువార్తలో ఎన్నో బలమైనటువంటి ఆయన వెలుగులు చెప్తున్నాడు. ఏంటి ఆ వెలుగు అయితే ఆయన చీకటిలో చీకటి చేస్తుందంటే ఆ వెలుగుని గ్రహించలేకపోతుందండి, అడ్డుపడతాం. కనుక ఈ క్రిస్మస్ నెలలో మనం ఉన్నాం. రక్షకుడు ఉదయించినాడని ఆయన ఉదయించాడు కదా. ఇక్కడ ఆయన మొదటగాను గొర్రెగాను ముదమారగా వచ్చింది. ముదమార వచ్చాను, వస్తాడు మళ్ళీ. వస్తున్నాడు, న్యాయాధిపతిగా వస్తున్నాడు. న్యాయాధిపతి ఏం చేస్తాడు? అబ్బాయి నువ్వు తప్పు చేసావు, అబ్బాయి నువ్వు తప్పు చేయలేదు, నిర్దోషి. కుడి పక్కన గొర్రెలు, ఎడవ ప్రక్కన మేకలు. అంటే ఆయన వేరు చేస్తాడు. వేరు చేసి ఏం చేస్తాడట? అబ్బాయి మీ కొరకు నేను సిద్ధం చేసిన నిత్య పరలోక రాజ్యానికి మీరు వెళ్ళండి. మీ కొరకు నేను చేసిన నిత్య నరకానికి ఆయన న్యాయాధిపతిగా రాని అన్నాడు. పొదపు సింహం వస్తున్నాడు. అంత ముందులాగా గొర్రెపిల్లలాగా జ్ఞానులు వచ్చారు, బొదలు వచ్చారు, ఏమి లేదు. కనుక ఆయన తిరిగి రానాయన ఆయన వచ్చినప్పుడు కూడా మరి జ్ఞానులు ఏ విధంగా అయితే ఆ తారను చూశారో, ఆయన వచ్చినప్పుడు కూడా మా ఆర్భాటంతోనూ దేవుని కోరుతోనూ మా ఆకాశం పైన వస్తున్నప్పుడైనా ఉరుములు మెరుపులు అటువంటి ఆ రోజు మనం చూడకూడదని కోరుకోలేదు. ఎందుకంటే చాలా చాలా భయంకరం. భూమి కంపించిపోతుంది, కొండలు రాళ్ళు బండలు కూడా దొరికి వెళ్ళిపోతాయి, సమాధులు తెరబడతాయి. మనం ఎక్కడ దాక్కుంటాం? చెట్టుగా దాక్కుండా చెట్టు పడిపోతుంది, కొండలు పక్క దాక్కుండా కొండ దొరికి వెళ్ళిపోతుంది. కనుక అటువంటి ఉగ్రత దినాలు మనం ఉండకూడదు. ఉన్నట్లయితే ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనం ఆయన్ని అప్పుడు చేర్చుకున్నాం. ఎలాగైతే జ్ఞానులు మరి ఆ బిడ్డ శిశువుని చూసి అత్యాత్మ భక్తులే ఆయన నిలిచారంట, కానుక ఇచ్చారు కదా. ఆ కానుక మన ఇచ్చే కానుక ఏంటి? మరి ఆయనకి మనం కూడా ఇవ్వాలి కదా. ఆయనకి మనకి మనం వచ్చే బంగారం వద్దు, ఎట్లు వద్దు, వేవేల గోడలున్నా విస్తార నదులంతా ధైర్యం ఉంది పాట వాక్యం. ఆయన ఏమీ కోరలేదు. ఆయనకి ఏం కావాలంట? విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టము. విరిగి నలగడం అంటే ఏంటి? పశ్చాత్తాపం పడి ఒకసారి మనం తిరిగినప్పుడు మళ్ళీ ఒకసారి దారి ఒక వెళ్తున్నాం, మళ్ళీ వెనక్కి వచ్చాం, మళ్ళీ ఆ దారి వెళ్ళకూడదు. ఒక్క వాటి అటువంటి మరి ఏమంటారు ఆయన? మారు మనసు దగ్గర ఫలములో ఫలించుడి. 3 అధ్యాయం ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఫలించిన ప్రతి చెట్టుని ఏం చేస్తాడుగా? అన్ని కూడా అన్ని వాణిలోనే దాంతో పాటే ఉంది, వాణితో పాటే ఉంది. వెంటనే ఆయన కొడుతున్నాడు, మళ్ళీ వెంటనే ఏం చేస్తున్నాడు? ఆయన నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పడుతుంది. నమ్మకపోతే చేస్తావా? నమ్ముతావా? రక్షించబడతావు. నమ్మకపోతే ఈ మాట మనం చెప్తే బయట వారికి అయ్యో అంటే మేమంతా నాశనం అయిపోతావా, నరకానికి వెళ్తావా, ఏమన్నారు? జరగబడుతున్నారు. కానీ మనకి దేవుడి ద్వారా పలికిన మాటలు మనం చెప్తున్నాం, కానీ ఇతరులు కానీ నచ్చకపోవచ్చు. కనుక మనం ఎవరిని బలవంతంగా మనం మత మార్పు చేయట్లేదు. కానీ మరి శాంతి మార్గం అన్ని మతాలు చెప్తాయి. పుట్టుట గిట్టుట వరకే. వాళ్ళు కూడా స్వర్గం అంటారు, నరకం అంటాం, మనం పరలోకం అంటాం, లేదా దేవుని రాజ్యం అంటాం. మనకే నరకం ఉంది, వాళ్ళకి నరకం ఉంది. ముస్లిమ్స్ అయితే పేరు అడుగుతారు, ఇస్ము జాన్, ఇంత కాఫీ, ఇంత కాఫీ అంటే నువ్వు అన్యుడు, నారంటే నరకానికి పోతావు. నువ్వు ముస్లిం అడుగుతాడు, నేను ముస్లిం కాదంటాను. ఏమంటాడు? ఇంత
ద కాఫీ నా అరబులు కోయిట పని చేసిన అనుభవం ఉంటుంది. ఈ ముస్లిం కాకపోతే నువ్వు నరకం ముఖం మీద చెప్తారు. అంటే వాళ్ళు ఏమంటారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని 3 సార్లు అంటే ముస్లింగా మారిపోతాం. అటువంటి మంత్రం అని చెప్తామా? మనం వింటామా? యేసు నమ్ముతామా? నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించాడు, మన పాపములను క్షమించడానికైనా శిలువ మరణం పొందాడు. ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే అవును, ఎలాగవును ఆయన చేసిన అద్భుత కార్యాలు. 1-2 చనిపోయిన వారిని, పుట్టిక గుడ్డి వారిని, పక్షవాయు గల వారిని నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన వాడు. ఆయన గద్దెంతో తుఫాను నెమ్మదించింది, నీటి మీద నడిచాడు. చనిపోయిన లాజరు 3వ దినాన్ని లాజరు ఒక మాట అరామిలో ఆ మాట ఆ గద్దెంపులను ఏమైందంట, శక్తులు లేదు, లేచి పెట్టించాడా కాదా దేవుడు కనుక. కానీ అంత శక్తి ఉన్న దేవుడు ఏం చేశాడు? ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఆ శక్తిని ఆయన ఉపయోగించుకోలేదు. అంత శక్తి ఉన్న దేవుడు మరి ఆయన యూదుల రాజు వాటికి నాకు అవును నేను రాజునే, మరి రాజు అయితే నీ వాట ఏంటయ్యా, ఆ మొడకెళ్ళడం ఏంటి, ఆ రక్తం ఏంటి, బట్టలు ఏంటి? ఆయన రాజే. ఏ రాజు? మన హృదయాన్ని పరిపాలించే రాజు. ఆయన యూదులు అనుకున్నట్టుగా, జ్ఞానులు అనుకున్నట్టుగా ఈరోజు కుటుంబంలో పుట్టిన రాజు అంతకుండా పుట్టాడైనా దీనుడే. మా ఇక్కడ పశువుల పాటలు తొట్టిలో ఆ బిడ్డని పండుబెట్టాడు కనుక మన రాజు దీనుడే గాడిని వస్తున్నట్టుగా మనం చూస్తాం. జకాయ లోకసభ దీనుడే గాడిని వచ్చాడు, కానీ ఆయన మామూలు రాజు కాదు. ఆయన ఏంటమ్మా, ఆయన చేతిలో ఎనప దండం ఉంది. న్యాయం చేసేవాడు, న్యాయం ఇచ్చేవాడు, ప్రేమ గలవాడు, ఆయన ప్రేమించి మనల్ని రక్షించేవాడు. ఆయన తిరస్కరిస్తే ఆయన కూడా తిరస్కరించే దేవుడు. కనుక జ్ఞానులు చూసిన నక్షత్రము ఎవరంటే ఆనాడు వాళ్ళు చూసింది బాలు చేసింది. ఆ తర్వాత ముఖ్య జ్ఞానులు చనిపోయి ఉంటారు కదా. జ్ఞానులు ఏం చేస్తే తిరిగి వాళ్ళ దేశం తిరిగిపోయారు. ఏసేపు మళ్ళీ విని ఉంటారు కదా. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత 30 సంవత్సరాలకి ఏసయ్య పెద్దవాడయ్యాడు, ఆయన పరిచయం ప్రారంభించాడు. ఆ జ్ఞానులకి తెలుసా మరి ఆ విషయం? కనుక ఆ జ్ఞానులు కూడా మరి అన్యజనులు కానీ అవిశ్వాసంగా ఒకవేళ చనిపోయారు. కానీ ఆ జ్ఞానులు చెప్పిన మాటలు ఆ తార చూసి వాళ్ళకి సాగిలపడ్డారు. మనం కూడా ఏం చేయాలంట, కేవలం పండుగలకే కాకుండా, కేవలం స్నానకే కాకుండా మరి నిజమైన వెలుగు, నిజమైన కాంతి, నిజమైన నక్షత్రం వారంటే యోధా గోత్రపు నుంచి వచ్చిన నక్షత్రం వారంటే మనకు రక్షించడానికి వచ్చినటువంటి యేసయ్య. కనుక అటువంటి రక్షకులు మనకు కలిగినందుకు సంతోషం. మరి ఈ సంవత్సరం కూడా మరి 20వ తారీఖు క్రిస్మస్ కూడా ఘనంగా జరగాలని అందరూ కూడా ఈ బంధువులతో సంతోషించాలని ఆశపడుతూ ఈ కొద్ది మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలిపి చేసి ఆశీర్వదించుకుంటాం. క్లాస్ ఒకసారి అందరం కూడా సంతోషంగా మనందరం కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్తాం. హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. చిన్నపిల్లలు చెప్తున్నారు, పెద్దరావు చెప్తారు. చెప్పా హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్. ఇంతవరకు దేవుని యొక్క సందేశాన్ని ఇచ్చిన సామర్థ్యం గారికి వందనాలు తెలియపరుస్తున్నా. సంఘం తరపున